హాయ్ అండి. ఈరోజు వచ్చి సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అండి. ఇది పొద్దున్నే మార్నింగే లేసి ఇల్లంతా చెత్తలంతా నూకేసి ఇల్లంతా కడిగేసి ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత పటాలన్నీ తీసి తడి బట్టతో ఒకసారి తుడిసేసి మామూలు ఒట్టి బట్టతో ఒకసారి తుడిసేసి గంధం రాసి బొట్లు పెట్టేసి ఆ తర్వాత దేవుని గుడి అంతా క్లీన్ చేసుకొని బట్ట చేంజ్ చేసి ఆ లోపు ఇవన్నీ చేసుకుంటే ఇక్కడైతే పూలు అయితే దొరకడం తక్కువ. బయట నుంచి మనం తెచ్చుకోవాలి. బయట నుంచి తెచ్చుకోవాలన్నా డబ్బులు పెట్టి కొనేగుని ఇక్కడ పూలు మనకు దొరకవు. దొరికితే మాలల మాదిరి దొరుకుతాయి కానీ విడి పూలు అయితే దొరకవు. ఆయన పొద్దున్నే మార్నింగ్ పీటీకి వెళ్తాడు. అక్కడ పూలు తీసుకువస్తాడు. యూనిట్లో పూలు వచ్చాడు. అప్పుడు ఉన్నప్పుడు మాత్రమే పూలు దేవునికి పూలు పెడతాము. ఇంకా లేనప్పుడు ఇక్కడైతే దేవగన్నేరు పూలు అయితే ఉంటాయి. అవి తీసుకొచ్చుకొని మనము అలంకరించేసుకోవచ్చు. అలా అని చెప్పి అవంతా క్లీన్ చేసుకొని పెట్టేసుకొని ఆ తర్వాత పటాలన్నీ బేడ్ చేసుకొని పైన పటాలకు పూలు పెట్టేసి తులసమ్మ కోట దగ్గర క్లీన్ చేసేసుకొని తులసమ్మ కోట దగ్గర కానీ పూలు పెట్టేసి సాటర్డే కానీ మండే కానీ మా ఇంట్లో తప్పకుండా పూజ అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసేసి పూజ అంతా క్లీన్ చేసుకొని దీపాంతులు అంతా కడిగేసుకొని నేను ఎప్పటికప్పుడు కడిగేసుకొని దీపం అయితే పెట్టుకుంటాను. మన దగ్గర ఏముంటే నైవేద్యం అవి చక్కెర కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అట్నికొచ్చి ద్రాక్ష కానీ ఖర్జూరపు కానీ బనానా కానీ మన దగ్గర ఏం ఫ్రూట్స్ ఉంటే అవి అయితే నేను పెట్టేస్తాను. ఆ తర్వాత ఇక్కడే గుడి ఉంది పక్కన శివాలయం. ఆ గుడికి కావాల్సినవి తీసుకెళ్ళి అక్కడివి అభిషేకం చేసుకుంటాను. పాలు, నీళ్ళు, పువ్వులు, గంధము వాటికొచ్చి మన దగ్గర నైవేద్యంగా ఏముంటే అవి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వస్తాను. లోపలే కాబట్టి పూజారి అయితే ఉండరు. మనమంతకి మనమే పూజ చేసుకొని ఇంటికి వచ్చేయచ్చు. ఆ తర్వాత మనం ఇంటికి వచ్చేసి ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను. ఇలా గంధం పెట్టి బొట్లు పెట్టేస్తే దేవుడు బాగా అలంకరంగా ఉంటాడు. అందుకని చెప్పి అది చూపిస్తున్నాను. ఆ తర్వాత అయితే ఇవి పెట్టేసి పటాలు వరుసగా పెట్టేసి చిన్న గుడే లేండి, పెద్ద గుడి అయితే లేదు ఇక్కడ కాబట్టి ఇంటి దగ్గర అయితే పక్కన సపరేట్గా గుడి అయితే కట్టించి పెట్టుకున్నాము. ఇక్కడ కాబట్టి అది కూడా మేమే ఇక్కడ మా ఆయన ఫిట్ చేశాడు చెక్క. ఇక్కడైతే గుడి లేదు కాబట్టి అది మేమే అలా పెట్టేసుకున్నాము. చాలా పెద్దగా లేదు, అంత చిన్నగా లేదు, బాగా సరిపోతుంది మా దేవునికి తగ్గట్టు. అది అలా కింద పెడితే పిల్లలు ఉన్నీరు కాబట్టి అలా అందుకే కొద్దిగా పైనే పెట్టేశాడు. మా పిల్లలు నూనె పడేయడము, ఇది పడేయడము, తీసేయడము, నీళ్లు పెట్టడము అలా చేస్తాని కొద్దిగా పైనే పెట్టాడు. ఇవి అగరబత్తీలు అయితే స్మెల్ అయితే చాలా బాగా వస్తున్నాయని చెప్పి అదే చూపిస్తున్నాను. చూడండి పూలు పెట్టేసి ఎంత కల ఉంటుందో పటాలు అయితే. అవి ఒక్కరోజే లేండి, పూలు పెట్టినప్పుడు మాత్రమే దేవుడు అలా ఉంటాడు. మిగతా రోజులైతే పటాలకు పూలు ఉండవు కాబట్టి మామూలుగానే ఉంటాడు. అలా అవి పెట్టేసి ఆ తర్వాత కావలసిన నైవేద్యం పెట్టేసి దేవుని ముక్కొని పక్కనున్న గుడికి అయితే వెళ్ళొస్తాము. మా ఆయన కానీ దీపం పెడతాడు, లేదంటే నేను కానీ అన్నీ రెడీ చేసి పెట్టేస్తే మా ఆయన కానీ నేను కానీ దీపం పెట్టేస్తాము. ఎందుకో దీపం పెడితే ఆ రోజు పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేస్తుంది. చాలా ఆ రోజు స్మెల్తో ఇల్లు అంతా బాగుంటుంది. మేము ఫ్రిడ్జ్ అయితే ఇక్కడే చిన్న ఫ్రిడ్జ్ ఇక్కడే తీసుకున్నాము 12,000 క్యాంటీన్లో. ఫస్ట్దే సెకండ్లో అయితే దొరకలేదు కాబట్టి మేము ఫస్ట్దే అయితే తీసుకున్నాము. ఎండలకి మండిపోతాం, అస్సలు ఉండలేము ఈ ఎండలకి. ఫ్రిడ్జ్ లేకపోతే ఇంకా వాటర్కి అందు పెట్టుకొని తాగడానికి, ఏమన్నా మన ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టుకోవడానికి ఎండిపోతాయని చెప్పి అప్పటికప్పుడు తీసుకొచ్చుకున్నాము. ఇక్కడ ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేస్తున్నాను. పాలు కొద్దిగా పోసి మనకు కావాల్సినన్నిగా పోసి కాగుతూ ఉంటాయి. మనం ఆ పాటికి పని చేసుకుంటూ ఉండొచ్చని పాలు అయితే కొద్దిగా పోసేసి కావాల్సినన్ని ఫస్ట్ టైం కాబట్టి ట్రై చేస్తున్నాం కాబట్టి ఎలా వస్తాయి ఏమని కొద్దిగా పాలు వేసి కొద్దిగా అక్కడ పెట్టేశాను. కావాలంటే మళ్ళీ పిల్లలు వచ్చాక వాళ్ళకి పాలు చాకో చేస్తే తినేస్తారు.
వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పి కొద్దిగానే చేస్తున్నాను. ఏ చేసినా కొద్దిగానే చేస్తాను. పడేయకోకుండా ఉన్ని దాంట్లో తినేసేటట్లుగా పాలు కాగుతూ ఉంటాయి. మనం ఆలోపు బనానా నా దగ్గర మాకు రేషన్ ఇచ్చినారు. బనానాను అవి ద్రాక్ష మాత్రమే ఇచ్చినారు. అందుకోసము అవి మాత్రమే వేస్తున్నాను. మన దగ్గర ఏం ఫ్రూట్ ఉంటే అవి ద్రాక్ష అటు ఇంకొచ్చి దానిమ్మ, యాపిల్, ఇవి మ్యాంగో, పైనాపిల్ మన దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు, బాగుంటాయి. ఇక్కడ లేవు కాబట్టి నాకు ఉన్ని దాంట్లో నేను చేస్తున్నాను. ఫస్ట్ టైం కాబట్టి ఎలా వస్తుంది ఏమని ఉన్ని దాంట్లోనే చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా బాగానే వచ్చింది. ఇంకా చిన్న పీసులుగా కట్ చేయాలి అని అన్నాడు మా ఆయన. సరే నెక్స్ట్ టైం చేస్తాలే చిన్న పీసులుగా అని చెప్పేసి టైం అయిపోతుంటే నేను చిన్న పీసులుగా కట్ చేయలే, కొద్దిగా లావుగానే ఉన్నాయి. అందుకు అలా అని చెప్పేసి నెక్స్ట్ టైం చేసినప్పుడు కొద్దిగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. గ్రేప్స్ కూడా అంతే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసాక చల్లగా అయిపోతాయి. కొద్దిగా పెద్ద పీసులుగా కట్ చేసుకున్నా కాబట్టి కొంచెము గ్రేప్స్ పుల్లగా ఉన్నట్టు టేస్ట్ అలా అనిపించింది. పాలు మాత్రం తీయగా ఉన్నాయి, ఇవి మాత్రం పుల్లగా ఉన్నాయి. అందుకని చెప్పి చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి అని చెప్తున్నాను నేను. నెక్స్ట్ టైం అలానే చేస్తాలి అని చెప్తున్నాను. ఆ తర్వాత అవి పాలు కాగుతూ ఉంటాయిలే అని చెప్పి ఇవి చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నాను. బనానా అయితే ఎక్కువ మాగిపోయినాయి. ఇంకొక రోజు అలా అంటే మళ్ళీ చెడిపోవు. మళ్ళీ పక్కన నీళ్ళు తీసుకొని దాంట్లో గ్రేప్స్ వేసుకొని ఇవి మనకు కావాల్సినన్ని మనకి పాలకు తగ్గట్టుగా క్వాలిటీకి తగ్గట్టుగా వేసుకునేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఆ తొటాలు పక్కకు తీసేసాను నేను, వేస్ట్ ఎందుకు నల్లగా ఉన్నట్టు ఉన్నాయని చెప్పేసి పక్కకు తీసేసాను. కొద్దిగా చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లలకు తొందరగా వచ్చేస్తారని చెప్పి ఆలోపు పక్కన పప్పు అన్నము పెట్టేసి చేసేసిన తర్వాత ఇది స్టార్ట్ చేశాను. టైం ఉంటేనే చేస్తాను, టైం లేకపోతే చేయను. అస్సలు సరిపోదు మాకైతే ఇంట్లో చేసుకోవడానికి. ఎత్తి పెట్టుకోవాలి, కడుక్కోవాలి, బట్టలు ఉతుక్కోవాలి. ఆ తర్వాత పిల్లలు 12కి వచ్చేస్తారు. ఆ లోపు పని అంతా అయిపోవాలి అని చెప్పేసి చేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొద్దిగా వాళ్ళు వచ్చేసాక కొద్దిగా చల్లగానే అవుతాయి. అంత ఎక్కువ ఏం చల్లగా కావు కానీ కొద్దిగా మళ్ళీ వాళ్ళకి తీసి మళ్ళీ పెట్టేయచ్చులే ఫ్రిడ్జ్లో అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పి తొందరగా చేస్తున్నాను. మా పిల్లలైతే చిన్నోడైతే ఇట్లా కూల్ కానీ ఐస్ క్రీమ్ కానీ బాగా తింటాడు. అందుకని చెప్పి చేస్తున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ ఇక్కడ డిమార్ట్లో తీసుకొచ్చాను. బాగానే ఉంది టేస్ట్ కూడా. కలర్తో కొద్దిగా యాడ్ చేశాను, నేను చాలా యాడ్ చేయలే. మళ్ళీ అంత కలర్ ఎక్కువ ఉన్నాయి ఏం బాగా అనిపించదులే అని చెప్పేసి 2 స్పూన్లు అయితే యాడ్ చేశాను. పర్వాలేదు బాగానే వచ్చింది. చక్కెర అయితే తక్కువ అయింది. మళ్ళీ చక్కెర వేసి కలబెట్టేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది కొద్దిగా పాలు వేసి కలపాలి. నేను అట్లే వేసాను. ఉంటలుగా స్పూన్కే మెత్తుకొని ఉంది. కొద్దిగా పాలు వేసుకొని గట్టిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులో పాలల్లో యాడ్ చేయాలి. మీరు అలానే యాడ్ చేయండి. నేను అలా యాడ్ చేసే కొద్దీ అది ఉంటలుగా పాలు ఓ సైడు, ఆ పౌడర్ ఓ సైడ్కి అయిపోయింది. మీరు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే నేను చేసినా కాబట్టి నాకు అలా అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. మీరు చేసేటప్పుడు అలానే చేసుకోండి, ఉంటలు కట్టుకోకుండా. కాకపోతే బాగానే ఉందిలేండి, తినేసాము పడేయకుండా. మా పిల్లలు మేమైతే తినేసాము. నైట్ పడుకునే ముందు కూడా తినేసి పడుకునేసినాము. అంత చల్లగా పొద్దున్నే పెడితే సాయంత్రానికి చల్లగా అయిపోతుంది. ఎండలు అలా ఉండవు మరి ఇక్కడ. ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ 3-4 గంటలు అయితే పడుతుంది చల్ల కూల్గా అవ్వడానికి. చూడాలి ఎలా వస్తుందో ఏమనుకున్నా, కాకపోతే బాగానే వచ్చింది. టేస్ట్ కూడా పిల్లలు మేము టేస్ట్ కూడా బాగానే వచ్చింది. నెక్స్ట్ టైం ట్రై చేయండి. అయినా ఇలా చెప్తానంటే ఫస్ట్ టైం కదా, కొద్దిగా వీడియోలకి ఇంకా అలవాటు పడితే ఇంకా నీట్గా బాగా చెప్తాను, ట్రై చేస్తాను. ఏమనుకోవద్దండి. చక్కెర వేసి మనకి టేస్ట్ తగ్గట్టు చక్కెర వేసుకోండి. చూసి మళ్ళీ వేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈజీగా అయిపోతుంది. ప్రాసెస్ అయితే ఏం పెద్దది ఏం కాదు, తొందరగా ఈజీగా ప్రాసెస్సే. కాకపోతే చేసుకోవడానికి మనము చేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి కొంచెం టైం అయితే కావాలి.
అప్పటికప్పుడు తినేకైతే కాదు, ఎంత కూల్గా ఉంటే అంతగా తింటాము. ఆ తర్వాత ఇవి కట్ చేసుకున్నవన్నీ పక్కన పెట్టేసి అన్నీ ఓ దాంట్లోకి వేసేసి అంతలోపు పాలు చల్లగా అయిపోతాయి. ఆ లోపు ఇవంతా క్లీన్ చేసుకుందామని చెప్పి కట్ చేసి పక్కన పెట్టేసి ఇవంతా క్లీన్ చేసేసి తొందరగా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుందని చెప్పి నేను తీసేసి మళ్ళీ సామాన్లన్నీ కడిగేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత అయితే ఇవి కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న పీసులుగా. పాలైతే చల్లారిని అని చెప్పి పక్కన పెట్టేశాను. పిల్లల కోసం సాయంకాలం పిజ్జా చేయాలనుకున్నాను. అందుకే కొద్దిగా 1 కప్పు మైదా పిండి తీసుకొని జల్లించుకుంటున్నాను. జల్లించుకోవాలి, అది ఏమన్నా ఉంటాయి కాబట్టి మనం జల్లించుకోకపోతే తెల్లగా అలానే పిండి మీద కనపడతాయని చెప్పేసి జల్లించుకోవాలి. ఆ తర్వాత మనం ఆయిల్ కొద్దిగా, సాల్ట్ కొద్దిగా, మన దగ్గర ఈనో కొద్దిగా వేసి కలుపుకోవాలి. జల్లించుకున్న తర్వాత పిల్లలు అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇది కూడా చూద్దాం ఎలా వస్తుంది ఏమనుకున్నా బాగానే అయితే వచ్చింది. పిల్లల కోసము పిల్లలు పడేయకుండా అయితే తిన్నాము. ఇది కూడా ఎవరు చేసినారమ్మా నువ్వు తెచ్చినావా అంటే నేనే చేసినాను, ఉన్ని దాంట్లో చేసినాను. దీంట్లోకి వెజిటేబుల్స్ అయితే యాడ్ చేయలేదు నేను. మనం ఇంట్లో ఉన్న దాంట్లోనే టమోటా, ఆనియన్, మిర్చి మాత్రమే యాడ్ చేశాను. ఇక్కడ టమోటా సాస్ అయితే ఉన్నది, అందులో యాడ్ చేసి వేసేసాను. కొద్దిగా ఉప్పు వేసి ఇందులో ఈనో వస్తుంది కదా, మనకి ఇంట్లో ఉంటుంది కదా ఈనో కానీ పౌడర్ కానీ, లేదంటే మనం దోశలోకి వేస్తాం కదా, దోశలోకి వేసేది కానీ మనము పొంగడానికి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అట్లా కొద్దిగా ఆయిల్ వేసుకుంటా నీట్గా కలుపుకోవాలి. ఎంత నీట్గా కలుపుకున్నా, ఎంత బాగా కలిపితే అంత బాగా 4-5 గంటలు నానాలి. అప్పటికి అది ఉబ్బుతుంది, పిండి ఉబ్బుతుంది, మనకి బాగా కాలుతుంది లోపల. అప్పటికప్పుడైతే ఉబ్బదు అది పిండి, ఎందుకో అని చెప్పి నానబెట్టేద్దామని చెప్పి కలుపుతున్నాను. అప్పటికప్పుడు కలిపేసి మళ్ళీ సాయంకాలానికి పిల్లలు వచ్చిన తర్వాత సాయంకాలానికి స్నాక్స్ మాదిరిగా ఇచ్చేస్తే తినేస్తారు. బాగా చపాతి పిండిలాగా మనం ముద్దగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని అంత గట్టిగా లేకుండా అంత మెత్తగా లేకుండా కలుపుకుండేసేయాలి. కలుపుకొనేసి పక్కన మూత పెట్టేసి దాంట్లో అయితే బాక్సులు వేసి నేను పక్కన పెట్టేశాను. ఆ తర్వాత పిండిలో ఆయిల్ వేసుకోండి, పైన ఎంత ఆయిల్ వేసుకొని బాగా గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుండేస్తే అలా ఉంటలు కట్టుకోకుండా గట్టిగా కలుపుకొనేసి ఇటు అటు బాగా గట్టిగా కలుపుకొని అందులోకి మనము ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేస్తే చూడ్డానికి పైన పొంగుతుంది, అతుక్కోకుండా, మన చేతికి అతుక్కోకుండా పైన అయితే పొంగుతుంది. కలిపి పెట్టేసుకొని పొంగుతుంది. ఆలోపు మనము అది పాలు అంతా కలుపుకుంటా, పాలు అంతలోపు చల్లారుతాయని పక్కన పెట్టేసుకున్నాము. ఆలోపు పాలైతే ఈ బాక్స్లోకి వేసి పెట్టేసి సాయంత్రానికి పొంగుతుంది 4-5 గంటలు అని చెప్పి పక్కన పెట్టేసాను. పాలైతే చల్లారినాయి. అందులోకి ఇవి గ్రేప్స్ వేసేసి అటు ఇటు తిప్పేసి కలర్ఫుల్గా అయితే బాగున్నాయి కదా, ఇటు అటు తిప్పేసి మనము ఇవి టేస్ట్ చూడాలి, చక్కెర షుగర్ అయ్యిందా లేదా అని చెప్పి చూసి తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోండి, సరిపోయిందంటే మళ్ళీ ఏం అవసరం లేదు. నేను తక్కువ క్వాంటిటీనే చేశాను, మనకి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. అలా కలిపేసుకొని ఇటు అటు కలిపేసుకొని టేస్ట్ చూడడమే. చూసేసి మనం ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చల్లగా అయిపోతుంది. మళ్ళీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని
ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ 4-5 గంటల తర్వాత తీసేయండి. టేస్ట్ చూడండి ఎలా ఉందో. టేస్ట్ మాకైతే బాగానే ఉంది. మేము ఫస్ట్ టైం కాబట్టి చేసింది బాగానే అనిపించింది. కాకపోతే ఇంకా కొద్దిగా యాడ్ చేయాలి. మా పిల్లలు అయితే వీడియో తీస్తున్నారు, అటు ఇటు కదులుతుంది, తెలియదు కదా వాళ్ళకి, చిన్న పిల్లలు. నా దగ్గర ఉన్న అవి జీడిపప్పుతోను చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లో పైన వేస్తే కొంచెము అటు ఇటు పళ్ళకు తగులుతుంటే తినడానికి బాగుంటుందని చెప్పేసి వేస్తున్నాను. గిన్నెలోకి అయితే వేసి పైన కావాలి మళ్ళీ పెట్టేసి నాకు వేసి ఇచ్చేసి అనేసరికి మళ్ళీ తీసి వేసి ఇస్తున్నాను. జీడిపప్పు పైన యాడ్ చేశాను. చూడు పిల్లలకైతే ఇచ్చేస్తే తినేస్తారని చెప్పేసి వేసి ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి మా పిల్లలు చెప్తున్నారు, ఎగ్జామ్ బాగా రాసినావా అంటే బాగా రాసినానమ్మా అని చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అందుకోసం అని చెప్పి తొందరగా వదులుతున్నారు. బాగా రాసినాం ఎగ్జామ్. లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ అయితే ఒకటి ఉంది. ఆ ఎగ్జామ్లో మాత్రం రాసేస్తే మళ్ళీ హాలిడేస్ ఇస్తారో ఆ స్కూల్ ఉంటుందో చూడాలి. డ్రాయింగ్ వేసినానమ్మా అని చేతిలో పేపర్ అదే మా పిల్లలు తినేసిన తర్వాత వీడియో అయితే నేను డ్రాయింగ్ గీసానమ్మా అని చెప్తున్నారు, అదే చూపిస్తున్నారు. ఆ తర్వాత సాయంకాలం అయితే పిజ్జా చేశాను. ఇట్లా కలర్ఫుల్గా ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.